ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ. అయ్యా శ్రీనివాసు రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇట్లా పొంగకాండి. మీ మీ ఇంటి పేరులోనే పొంగులేటి ఉన్నాయి కదా, ఇట్లా పొంగకుర్రి. ఆల్రెడీ ఇక్కడ వేసిండు మీ సార్కి ఇక్కడ ఏం చేసిండు, జూన్ 9న ప్రిలిమ్స్ అని చెప్పిండు. ప్రిలిమ్సే జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ అని చెప్పిండు. ఇది ఎంత తిప్పి కొడితే 563. ఈ 563 తీసేస్తే ఇంకెంత లెక్క పెట్టుకోరు. మరి ఇక 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు తెచ్చి మా నిరుద్యోగులకు ఇస్తారు చెప్పుర్రి. ఆ 563 పోస్టులే వాటి మెయిన్స్, వాటి ఇంటర్వ్యూస్ అయిపోవడానికి వచ్చే సంవత్సరం వస్తుంది. ఇక నువ్వు మరి 2 లక్షల ఉద్యోగాలు నువ్వెక్కడ చెల్లేస్తావు? ఈయనకు కూడా లేదు. ఇప్పటికే 23,000 ఉద్యోగాలు భర్తీ చేసిన. ఈయన 23,000 ఉద్యోగాలు అంటాడు. ఏది 23,000 ఉద్యోగాలు ఈయన అన్నాడుగా, 23,000 ఉద్యోగాలు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు పెద్ద సారు ఏడి 25,000 ఉద్యోగాలు. మీకే పొందన లేదు. మీ మాటలకే క్లారిటీ లేదు. ఎవరిని ముంచుదామని, ఏ ప్రజలన్నా నమ్మిద్దామని ఇట్లా మోపాయిలేనా మీరు ఈ రాష్ట్రం మీద? గింత అబద్ధాలా మీది? అసలు మీరు మంత్రులా లేకపోతే అబద్ధాల కోసమే వచ్చి చెప్పడానికి వచ్చిందా? మీరు 23,000 ఉద్యోగాలు ఇచ్చిందట. ఎప్పుడు ఇచ్చివి? ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చివి? ఎప్పుడు ఉద్యోగాలు పెడితివి? ఎప్పుడు నియామక పత్రాలు ఇచ్చివి? ఎవరు రాసిండు మరి? ఈ నిరుద్యోగులు రారా, జర స్టూడియోకి రారి. 23,000 ఉద్యోగాలు ఇచ్చేసిండట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరి నాకు ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుందో ఈ మాట అర్థమైతలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం. మేము దొంగలకు కల్పిస్తారేమో అనుకుంటాను, మలిగాని లాంటి దొంగలకు కల్పిస్తారేమో ఉద్యోగాలు అనుకుంటాను. మీరు బరాబరి నిరుద్యోగులకే కల్పిస్తానులా. మంచిగా ఉన్నాయి.